జై శ్రీరామ్. ప్రేక్షకులకు స్వాగతం. 2026 మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ మార్చి 11వ తేదీ ఆయన వక్రత్యాగం చేస్తున్నారు. ఈ వక్రత్యాగం వలన మళ్ళీ తిరిగి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది గురుబలం యొక్క సహాయం దొరకబోతుంది. సహాయం అని మాత్రమే చెబుతున్నాను. ఎందుకంటే ఈ గురుబలం అనేది ఇప్పుడు మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ గురు వక్రత్యాగం చేసిన తర్వాత మళ్ళీ కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం రాబోతుంది. జూన్ 1వ తేదీ తర్వాత ఈ ఏదైతే గురుబలం ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళకి గురుబలం తగ్గిపోతుంది. మళ్ళీ జూన్ 1వ తేదీ నుంచి వేరే రాశుల వాళ్ళకి గురుబలం వస్తుంది. అంటే గురుబలం గోచరంలో మనకెందుకు కావాలి అంటే మన వైయక్తిక జాతకరీత్యా గ్రహదశలు బాలేనప్పుడు, గ్రహ స్థానాలు బాగలేనప్పుడు, మనం పుట్టినప్పుడు గ్రహదశలు బాలేనప్పుడు తీవ్రంగా కష్టాలు అనుభవిస్తూ ఉద్యోగంలో చికాకులు, మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా చాలా ఒడిదుడుకులు అనుభవిస్తూ వెళ్తూ ఉంటాం. ఈ గోచారంలో గురుబలం వచ్చినప్పుడు ఏదైతే ఇబ్బందులు మనం పడుతూ ఉంటామో అవి కాస్త తగ్గుతాయి. ఎవరో ఒకరు హెల్ప్ చేయడము, కొంచెం ఆర్థిక విషయాలలో కొంచెం పాజిటివ్గా ఉండడము, అనుకున్న పనులు సరిగ్గా చేసుకోవడము, సరైన మార్గంలో నడవడము, ఇవన్నీ కూడా గురుబలం వచ్చినప్పుడు జరుగుతుంది. మెయిన్ ఆత్మస్థైర్యం ఉంటుంది. సో గురుబలం అనేది తాత్కాలికం. అంటే మెయిన్ మన జాతకరీత్యా ఏది ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్. దీన్ని సోది అనుకోకండి. డైరెక్ట్ రాశి ఫలితాలు, కోట్లు సంపాదిస్తారు, మీకు విపరీత రాజయోగాలు, ఇవన్నీ కూడా గోచారంలో వర్తించవు, చెప్పలేము. లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశిలో, అందరికీ ఒకేలాగా ఉండదు. దీన్ని అర్థం చేసుకోండి, వాస్తవాన్ని గ్రహించండి. అలానే కొంతమంది నాకు కొన్ని క్వశ్చన్ అడుగుతుంటారు ఫోన్ చేసి, మీరు ఒక రకంగా చెప్తారు, వేరే ఆస్ట్రాలజర్ ఒక రకంగా చెప్తారు. సో అని అవే 9 గ్రహాలే, అవే 12 రాశులే. ఇప్పుడు యూట్యూబ్ రాకుండా ముందు కూడా జ్యోతిషం అనేది ఉంది. అప్పుడు ఎక్కువ జాతకాలు చూసేవాళ్ళు కాదు, ప్రశ్నాకుండలి వేసేవాళ్ళు. ఆ ప్రశ్నాకుండలిలో ఆ వ్యక్తి వచ్చినప్పుడు, ఆ ప్రశ్నాకుండలి వేసినప్పుడు ఆ వ్యక్తి ఏ బాధపడుతూ, ఏ విషయాల్లో బాధపడుతూ నా దగ్గరికి వచ్చాడు అనేది వాళ్ళు గ్రహించేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఉపాసన చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి జ్యోతిష్యం చెప్తా ఉండలేదు. యాక్చువల్లీ అంటే వాళ్ళు ఉపాసన చేసేవాళ్ళు. అంటే ప్రతిరోజు కూడా జ్యోతిష్కుడికి వాక్సిద్ధి ఉండాలి. సో ఆ వాక్సిద్ధి పొందాలి అంటే జ్యోతిష్కుడు దేవుడు కాదు. దేవుడి ఆశీర్వాదం జ్యోతిష్కుడికి పెద్దగా అంటే ఉండదు. అందరికీ ఎలా ఉంటుందో అలాగే ఇతనికి కూడా, జ్యోతిష్కుడికి కూడా ఉంటుంది. జ్యోతిష్కుడు ఉపాసన కార్యక్రమాలు చేయాలి. ఏదో గాయత్రి మంత్రమో అనుష్ఠానం చేసుకోవాలి, సిద్ధించుకోవాలి. లక్షల సంఖ్యలో, కొన్ని కోట్ల సంఖ్యలలో ఆ గాయత్రి మంత్రం కావచ్చు, లేదా ఓం నమ శివాయ అనే మంత్రం కావచ్చు, బాగా ఆ సిద్ధి పొందిండాలి. అప్పుడే అతని వాక్ సిద్ధి ఇతరులకి వర్తిస్తుంది, అప్లై అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్, నేను ఒక సాఫ్ట్వేరు, అతను ఒక సాఫ్ట్వేరు, ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేరు, ఇలా సాఫ్ట్వేర్ మీద ఆధారపడి వెళ్తున్నాం. పంచాంగం చూసి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. 90% లేదు. పంచాంగం ఎలా చూడాలో కూడా 90% తెలీదు. అలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి ఇప్పుడు. డైరెక్ట్ సాఫ్ట్వేర్లో డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే వచ్చేస్తుంది డీటెయిల్స్. బట్ విషయాన్ని గ్రహించి దాన్ని ఎలా చెప్పాలి, అష్టకొర్గ బిందువులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని చెప్పాలి. సో ఈ గురుబలం మళ్ళీ కొన్ని రాశులకి రాబోతుంది. రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు మాత్రమే కుంభంలో సంచారం, తదుపరి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు మార్చి 2వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉచ్చక్షేత్రమైన మీనరాశిలో సంచారము, మార్చి 26వ తేదీ తర్వాత మేషంలోకి ప్రవేశిస్తున్నారు. ఇక బుధుడు మార్చి 1వ తేదీ నుంచి మార్చి 21వ తేదీ వరకు వక్రించి కుంభంలో సంచారం, మార్చి 21వ తేదీ వక్రత్యాగం చేస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా కుజుడు కుంభంలో సంచారం.
ఈ గ్రహ సంచార రీత్యా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒక్క రాశి గురించి తెలుసుకుంటూ వెళ్దాం. మార్చి మాసంలో సింహ రాశి వాళ్ళ ఫలాఫలాలు. మార్చి మాసంలో ముఖ్యంగా శుక్రబలం ఉండబోతుంది మీకు. మార్చి 11వ తేదీ తర్వాత గురుబలం యొక్క సహాయం అందుకోబోతున్నారు. ఈ మార్చి మాసంలో 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ సమయమంతా కూడాను ముఖ్యంగా మార్చి 3వ తేదీ మీ జన్మరాశిలోనే కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. సప్తమ స్థానంలో 4 గ్రహాల సంచారం జరగబోతుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు, మానసికంగా గందరగోళము, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన మీ పేరుకి ఏదైనా చెడ్డ రీమార్క్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సమీప బంధువులతో, క్లోజ్ రిలేషన్స్తో, క్లోజ్ ఫ్రెండ్స్తో వాదాలు లేదా ఆర్గ్యుమెంట్స్ లేదా ప్రతికూలించే వాతావరణం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉండబోతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు, అపవాదాలు సృష్టి అవ్వడం లాంటిది, ఒకరికొకరు గొడవలు చేసుకోవడము, లేదా మీ భార్య లేదా మీ భర్తకు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు, ఇలాంటివి ఉండే ఆస్కారాలు ఉండబోతున్నాయి. అలానే ఇల్లు అమ్మాలి, ఇల్లు కొనుగోలు చేయాలి, వాహనం అమ్మాలి, వాహనం కొనుగోలు చేయాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇలాంటివి ఎవరైతే మీరు ఉన్నారో ఈ ఒక విషయాలలో ఈ ఒక మాసంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ స్థానంలో ఉంటున్నాడు మీ చతుర్థాధిపతి అయిన కుజుడు. సప్తమ స్థానంలో రాహుతో కలబోతున్నాడు కాబట్టి మోసం జరిగే సూచనలు ఉంటాయి, నష్టమయ్యే సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. సైట్ అమ్మాలి, పోస్ట్పోన్ చేసుకోండి. వాహనం సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేయడం ద్వారా నష్టాలు, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. భూమి కొనుగోలు కావచ్చు, ఇవన్నిటిలో కూడా నష్టాలు లేదా మోసం జరిగే సూచనలు ఉండబోతున్నాయి. కాబట్టి వాళ్ళతో మళ్ళీ గొడవలు, ఇలాంటివి జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అంటే మొత్తానికి సింహరాశి వాళ్ళకి ఆరోగ్య విషయాల్లో టైర్డ్నెస్, సుస్తు అనిపించడము, శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉండడము, ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఇలాంటివి ఎక్కువగా చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. బట్ అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అలానే కాస్మెటిక్స్, డిజైనింగు, అలానే ముఖ్యంగా స్త్రీలు వేసుకునే ఆభరణాలు కావచ్చు, వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, గార్మెంట్స్లో వృత్తిలో ఉన్నవాళ్ళు కావచ్చు, బ్యూటీ పార్లర్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఉద్యోగంలో ఉంటున్నారో వాళ్ళందరికీ అనుకూలతలు ఏర్పడతాయి. సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా సానుకూలంగా ఉండబోతుంది. అయితే రిమార్క్ వస్తుంది, ఎక్కడో ఒక చోటు బ్యాడ్ రిమార్క్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బట్ మార్చి 11వ తేదీ తర్వాత గురువు యొక్క రక్షణ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. గురువు ఒక్కడే మిమ్మల్ని సేవ్ చేస్తున్నాడు. ఈ సింహరాశి వాళ్ళు ఈ మాసమంతా కూడా నిత్యం సూర్య ఆరాధన, ముఖ్యంగా అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతాడు సూర్యుడు అనగానే అష్టమ స్థానంలోకి శనితో కలవబోతున్నాడు మార్చి 15వ తేదీ తర్వాత. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. సో ప్రతిరోజు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం చదువుకోవడము, మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, హనుమాన్ చాలీస చదువుకోవడము చాలా మంచిది. ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితే మాత్రమే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కావాలి. సో ఎవరికైనా ఆస్ట్రాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి అడగాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. కమర్షియల్ ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.